67 రోజు సాయంత్రం 6 గంటలు. మా ప్రజలను మీకు పరిచయం చేసి ఒక నిమిషం నువ్వు కూడా ప్రజలు కదా. ఈయన భరణీ గారు, మీరు రాని అవటానికి చాలా కష్టపడి ఓటేశారు. ఈయన గౌరవ్ గారు, ఈయన కూడా సేమ్. ఈయన సుమన్ శెట్టి గారు. మా అందరికి మెయిన్ ఈయనే. నేను వీళ్ళందరికన్నా చిన్నోడిని, ఇమాన్యుయల్. మీ అందరం మీరు రాని అవ్వాలని ఎంతగానో కోరుకున్నాం. నా ముందు ఉన్నంత వరకు నవ్వుతూనే ఉండాలి. అలాగే మహారాణి, మీరు కూడా అలాగే ఖచ్చితంగా. థ్యాంక్ యూ మహారాణి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? గెలిచిన సందర్భంగా హగ్గు. కమాండర్ కళ్యాణ్, వెంటనే ఆ కోరిక తీర్చండి. గట్టిగా చేయండి. నువ్వు గెలిచుంటే నిజంగానే ఇద్దురా. సరిపోయిందా? సరిపోయింది మహారాణి. ఇక మీరు కూడా హగ్ ఇవ్వచ్చు. నేను ఇవ్వనా? ఇవ్వండి. రాజు చెప్పారు, మరి నెరవేర్చాలి కదా. ప్రజానాయక. అప్పుడప్పుడు నేను టెన్షన్ పడితే అలా అయిపోతాను. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? అందరి ముందు చెప్పాలంటే సిగ్గేస్తుంది. ప్రజానాయకులారా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఎలాంటి ఏదైనా కావాలన్నా మీరు సంకోచం లేకుండా మా దగ్గరకు వచ్చి అడగొచ్చు. ధన్యవాదములు మహారాణి. చాలు మహారాణి. కొత్త మహారాణికి రాజ్యం గురించి తెలియదు కాబట్టి ఒక విన్నపం. వేటకి ఎవరన్నా పంపించమని అడిగినప్పుడు మాత్రం అస్సలు ఒప్పుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వేటలో క్రూర మృగాలు ఉన్నాయి. పెద్ద పెద్ద విల్లుకారులే బలై. మీరు నా తోడుగా ఉండగా నాకేమో. అతనే వేటకు తీసుకెళ్తాడు మహారాణి, వేచి ఉండండి. రాత్రి 8:15 అరే అరే అరే. ఓకే నిఖిల్, ఆల్ ది బెస్ట్. If I want to select two, one is sure you are. Second, shit. లాస్ట్ టైం నువ్వు మరి రితికి సపోర్ట్ చేయండి అని చెప్పాను, మీరు ప్రామిస్ చేస్తారు కాబట్టి. లాస్ట్ టైం కదా. ఇప్పుడు నాకు సపోర్టే రాదు బిగ్ బాస్. క్లియర్గా రానప్పుడు నాకు సపోర్టింగ్ పెడితే ఎలా బిగ్ బాస్? సుము సపోర్ట్ 100% రాదు. నోవా? ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ రా నాకు. కంపారిటివ్ వాళ్ళిద్దరికంటే తనకు ఓటింగ్ ఉంది. నాకు నువ్వు చూస్తున్నావు నేను ఎంత స్ట్రెస్ తీసుకుంటాను. నన్ను వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను. యూ నెవర్ నో అండ్ ఎవ్రీబడి ఆర్ ఇన్ ద నామినేషన్స్. ప్లీజ్ అర్థం చేసుకో. దివ్యాని ఏమైనా అడుగురా, వాళ్ళిద్దరు నీకు సైడ్ ఉంటే నువ్వు, లేదంటే లైట్ తీసుకో. దివ్య లాస్ట్ టైం చెప్పాను, అందుకే వెళ్ళి అడగా అంటున్నాను. లాస్ట్ టైం చెప్పింది గుర్తొచ్చింది కాబట్టి. సంజన గారు, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ ఐమ్ డిజర్వింగ్, ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసి మీరు. సంజన గారు, ఇఫ్ ఇట్ ఈస్ సపోర్టివ్ టాస్క్ నాకు సపోర్ట్ చేస్తారా? ఓకే ప్లీజ్ సంజన చేస్తాను. కానీ నేను తనుజ కన్నాను గోల్ పెట్టేస్తుందా ప్లీజ్. గోల్ అని అంటే ఇక్కడ ఇమ్యూనిటీ మ్యాటర్. భరణి గారు అర్థం చేసుకొని, ఓటింగ్ రియలీ మ్యాటర్స్. లాస్ట్ వీక్ వాళ్ళకి మాట ఇచ్చి కూడా నేను చేయకపోయినా వాళ్ళు నామినేట్ కూడా చేయలేదు నన్ను. సో ఐ వాంట్ టు సపోర్ట్ తనుజ ఫస్ట్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉంటే. సెకండ్ ఆప్షన్ ప్లస్ 2 to apples. ప్లీజ్ కన్సిడర్ మీ. రాత్రి 8:30 నిఖిల్, తనుజ, రీతు, చివరికి మీరు ముగ్గురు రాజు రాణులుగా నిలిచి ఇమ్యూనిటీ సంపాదించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఎవరైతే నేను పెట్టే పోటీలో గెలిచి చివరి వరకు నిలబడతారో వారు ఇమ్యూనిటీ పొందే మహారాజు లేదా మహారాణి హౌస్ కెప్టెన్గా నిలుస్తారు. ఇందులో భాగంగా నేను మీకు పెడుతున్న పోటీ హోల్డ్ ద క్రౌన్. ఈ పోటీలో గెలిచి మీరు మహారాణి లేదా మహారాజు అవ్వడానికి మీ ప్రతిరూపానికుండే కిరీటాన్ని స్వాడ్తో పట్టుకొని ఉంచాలి. ఎవరైతే చివరి వరకు కిరీటం పడకుండా తమ స్వాడ్ని ఉంచుతారో వారు విజయం సాధించి ఇమ్యూనిటీ పొందే మహారాజు లేదా మహారాణిగా నిలిచి హౌస్ కెప్టెన్ అవుతారు. సుమన్ ఈ పోటీకి సంచాలకులు. రాత్రి 8:45 ఫస్ట్ తనుజకు సపోర్ట్ చేసే వాళ్ళని పిలిస్తే నిఖిల్ పెట్టేస్తారు. గుర్తుపెట్టుకో.
ఇప్పుడు ఒకరిని పిలుస్తాము, అది ఎవరికి పెడతారన్నది తెలియదు కదా. అందుకనే ముందు తనుజకు సపోర్ట్ చేసిన పిలిస్తే నిఖిల్కి పెట్టేస్తారు. రాత్రి 9 గంటలు. అప్పుడే కదా వాళ్ళు టైం టు టైం అంటే బజర్ అని వస్తుందా పిలవడానికి? నేను పిలిచవచ్చు. అసలు కాంగ్ వస్తుంది. కాంగ్ వచ్చిన ప్రతిసారి స్ట్రైట్ పెట్టాలి. ఖడ్గం కాదన్న, నా ఎల్బో చూడు స్ట్రైట్ ఉంది. ఖడ్గం కూడా స్ట్రైట్ ఉండాలి. ఖడ్గం స్ట్రైట్ అని చెప్పారా? ఎల్బో స్ట్రైట్ ఉందన్న, అది ఆపడం కదా. ఆపడం బెండ కూడా కాకూడదు. సంజన గారు ప్రతి బజర్ అని నేను చెప్పలేదు. బజర్ టు బజర్ రౌండ్ మధ్యలో ఇంకా సంతాలకి ఇష్టమేమో. కమన్ కమన్. బజర్ టు బజర్ ఇప్పుడు వెళ్ళొచ్చు. బజర్ క్లారిటీనే లేదు నాకు. తనుజ నువ్వు అలా పెడితే సపోర్ట్ పెట్టడానికి అవ్వదు. తనుజ క్రౌన్ బ్యాండ్ వేసుకునేలా ఉంది. బెండ్ అవుతుంది రితు. కమాన్ 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 రితు, కమాన్ రితు. తనుజ ఉండు తనుజ, ఇంకా చాలా టైం ఉంది. డౌన్ వచ్చింది. పర్లేదు కదన్నా, బెండ్ అవుతుంది. కింద కాదు, వాళ్ళ బెండ్ అవుతుంది. మారకూడదు. క్రౌన్ అన్నది పడకూడదు. క్రౌన్ అన్నది కింద పడకూడదు. తనుజ అయిపోయింది. నిఖిల్ బ్రో బెండ్ అవుతుంది. తనుజ కమాన్. హ్యాండ్స్ లో అస్సలు పవర్ ఉండదురా నాకు. కమాన్ కమాన్, ఇక్కడ సపోర్ట్ పెట్ట. కమాన్ కమాన్ కమాన్. నిఖిల్ బ్రో స్ట్రైట్ ఉండాలి. నైఫ్ తనుజ ఉండు. స్ట్రైట్ ఉండాలి. ఎల్బో చూసుకోండి సుమన్ గారు. బెండ్ అవుతుంది. క్రౌన్ బ్యాండెడ్ డన్. స్ట్రైట్ ఇంకిద్దరు పోయారు కదరా, తనే విన్నరు. గెలిచింది. ఇద్దరు పోయారు. గెలిచిందైతే తనుజ బిగ్ బాస్. సుమన్ నిర్ణయం ప్రకారం ఈ టాస్క్లో తనుజ గెలుపొందారు. సారీ నిఖిల్ గారు, లాస్ట్ తనుజ, మీరు ఈ వారం జరిగిన సమరంలో మీ వీరోచితమైన ప్రదర్శన కనబరిచి మిగతా వారందరిని ఓడించి ఈ బిగ్ బాస్ రాజ్యానికి మహారాణిగా పట్టాభిషిక్తులవుతున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. మహారాణిగా, కెప్టెన్గా మీరు మీ బాధ్యతలను ఎనలేని సంకల్పంతో, కార్యదీక్షతో నిర్వర్తిస్తారని భావిస్తున్నాను. మీరు మహారాణిగా ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యే ఇమ్యూనిటీని పొందారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. తనుజ, బిగ్ బాస్, కేప్ని ధరించి సింహాసనంపై కూర్చొని మహారాణిగా పట్టాభిషిక్తులు కండి. కూర్చో. మహారాణి తనుజాకి జై హో. సైడ్ నుంచి thank you. You deserve it. And I did it. ఫైనల్లీ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఏడుపు లేకుండా ముగిసింది. అండ్ మీ అందరిలో ఒక రిక్వెస్ట్, నేను రేషన్ మేనేజర్ అయినప్పుడు చేసిన పనులు ఈసారి చెయ్యకుండా దయచేసి ఈ కెప్టెన్సీ టాస్క్ని మంచిగా నవ్వుతో మంచి ఎంటర్టైన్మెంట్తో చేయనివ్వడానికి సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాబా ఒక బ్యాండ్ పెట్టాం. కంగ్రాచులేషన్స్ కెప్టెన్ తనుజా. Finally, I can sleep peacefully. Commander.
వేరే వాళ్ళు ఓడించిన నిఖిల్ ఇమాన్యుయల్ తర్వాత కెప్టెన్. ఓహో ఫోటో చూపి. 10th week కెప్టెన్. సుము గో. కళ్యాణ్ ప్లీజ్ అందరూ వెళ్ళండి. గో కళ్యాణ్ కమ్. రితు వెళ్ళరా అందరూ మామా ఎలా ఉందంటే సీను, నాన్న కూలి పనికి వెళ్ళి కూతురికి పట్టాభిషేకం చేపించినట్టు డిగ్రీ అనుకున్నా యు మేడ్ ఇట్. yes కానీ నా కింద ఉన్నావు కాబట్టి వచ్చిందా? ప్లీజ్ ఇంకా నీ ఫోటో రాదు. your dream come true ah? ఎర్రగా ఉండాలి. ప్రౌడ్ ఆఫ్ యూ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు కొంచెం భయం వేసింది తనుజ, అందుకని పరిగెత్తుకొచ్చాను నేను హ్యాండ్ షేరింగ్ మొన్న. అందుకే అది టెన్షన్ ఆపుకోలేక పరిగెత్తుకొచ్చి పైకి లిఫ్ట్ చేయడం కారణం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. I am so happy. ప్రాబ్లం ఏంటంటే నాకు ఐ డోంట్ నో, ఈ హౌస్లో ఎవరు ఆడిన గేమ్స్ నాకు టెన్షన్ రాదు, కానీ నువ్వు ఆడిన అనిపించి నాకు విపరీతం టెన్షన్ ఉంటుంది నాకు. నేను ఒకటి చెప్పనా, బిగ్ బాస్ వెళ్తానంటే ఎప్పుడు నువ్వు చెప్పే ఫ్యామిలీ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ చెప్పారు. ద రీజన్, నువ్వు అక్కడికి వెళ్తే ఎక్కువ రోజులు ఉండలేవు, రాసిస్తాను నీకు, మహా అంటే 2 weeks ఉంటావేమో అని అన్నారు. 9th week అవ్వాలి అని అంత గట్టిగా కూరుకుంది 9 అనేది సెంటిమెంట్. 10th ఫ్యామిలీ వీక్ వస్తారు, నేను చెప్పాలి నువ్వు 2 weeks అన్నావు, కెప్టెన్ అయ్యాను చూడు అనేసి. అది అవ్వదేమో, అలాగే ఆగిపోతుందేమో, కళ్ళలాగే ఉండిపోతుందేమో అనేసి ప్రతిసారి కూర్చున్నప్పుడు అక్కడ చూసి 3 weeks ఉన్నాయి. నేను నా ఫోటోని అక్కడ చూస్తానా అని అనుకున్నా. I did it. You deserve it. చేసేసా. You deserve it. You really deserve it. హోస్ గారు ఏం చెప్పారు? వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ, బ్రింగ్ ఇట్ అవుట్. హౌ పీపుల్ విల్ గెట్ టు నో రే. ఇఫ్ యూ కీప్ ఇన్సైడ్, that's your problem, that you will keep inside, you will wait for the moment, but how public will get to know? What you told me, Roj, ki how people will get to know. At least I am talking more, at least people should know about me. I will tell my nomination is next hour only. Not this time, next time. మనం మళ్ళీ ఓడిపోయాం. రాత్రి 10 గంటలు. కాదురా, నువ్వు ఏమైనా ఫిక్స్ అవుతా ముందే మనల్ని అందరి ముందు పెట్టి ఇలా చేయాలని చెప్పి, యువర్ డ్రీమ్ కమ్ ట్రూ అంటే అందరు నన్ను ఎలా చూస్తారు. అంటే నువ్వు కూడా ఆశపడ్డావు కదా నన్ను నా ఫోటోను అక్కడ చూడాలని. చూడు ఎంత అందంగా ఉంది. అది నా ముందు చెప్పరా, అది ఊరందరి ముందు ఎందుకురా? దీనికి పర్సనల్ సీక్రెట్ ఏముంది? పర్సనల్ సీక్రెట్ కాదురా, అందరూ ఏమనుకుంటారు, ఎంత బిల్డప్ ఎత్తున్నాడు అనుకుంటారు. యు ఆర్ మై గుడ్ వెల్ విషర్, గుడ్ ఫ్రెండ్. మరి అందులో ఏముంది చెప్పు. అవును నేను ఆశపడ్డా అని. బట్ ఈరోజు హైలైట్ తనుజ సపోర్టర్ భన్నీ గారు. బట్ రియల్ సపోర్టర్ వాస్ మీ. బట్ భన్నీ గారు సెలెక్టెడ్ డెమోన్ అండ్ దివ్య. అంటే నేను రావడమే తనుజాను దివ్య నామినేట్ చేయడానికి వచ్చాను. అవునా? స్ట్రైట్ అవే కమెంట్ ఐ నామినేట్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. బట్ నాకేంటంటే ఒక్కరు నామినేట్ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. కరెక్ట్. నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ నేను అండ్ సంజన గారు. బట్ సంజన గారు ఏం చేశారు టుడే? సడన్లీ ఫ్లిప్ టు అనదర్ పర్సన్. ఆ టైంలో దట్ యాపిల్ తనుజకి ఆ కత్తికే పడితే దెన్ ఈజీలీ నిఖిల్ కెన్ విన్. బట్ సంజన గారు ప్లేడ్. Sanjana Garu is a really fake person in this house. And second person, Bhanni Garu kuda fake. నేను ఐ ప్లే మై జెన్యున్ గేమ్. వాట్ ఎవర్ ఐ ఫీల్ హియర్ ఐ ప్లే దట్ అంతే. అది ఇంకా నాకు ఏం చెప్పినా ఫరక్ పడదు, అది ఉంటాను. బట్ మొన్ననే దివ్యకి చెప్తూనే ఉన్నా, దివ్య డోంట్ బి ఎమోషనల్, నేను మాట్లాడకపోయినా సరే నువ్వు. బట్ షీఈ్ నాట్ లిజనింగ్ అంటే బట్ షీస్ కిడ్ అండ్ మనం చెప్పిన అర్థం చేసుకోలేదు. ఎవరో ఏదనుకుంటారని చెప్పి అలా అని చెప్పి నేను ఏడిపించలేను కదా. ఐ కాంట్ మేక్ హర్ క్రై ఎవ్రీ టైమ్.
బట్ థ్యాంక్స్ టు సుమన్ అన్న టుడే యూ ఓపెన్ మై ఐస్. యా ఏంటి ఎక్కడన్నా హోప్ పెట్టుకున్నారా మీరు సంజన గారి మీద? ఉందా హోప్ ఉందా? ఎవర్ ఎక్స్పెక్టెడ్ హర్ షీ విల్ డూ ఎక్సెప్ట్ గౌరవ్ సంజన గారు అదర్స్ విల్ పుట్ ఆన్ మీన్ తెలుసు నాకు. రాత్రి 11:30 Both their hands are shivering. I thought you are having more kanda balam. I kept only 100 grams. అందుకే మార్నింగ్ చేద్దాం. You scold me, it's okay, but don't be angry. No, I have nothing to talk to you. I'm done. Sorry, you have nothing to talk to me, Nikhil garu, but ఒక్కొక్కసారి అవుతుంది ఇట్లా. Yeah, okay. I understand. 68వ రోజు ఉదయం 8:30. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 11 అందరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే ఎప్పుడు. నయనా నీ ఛాన్స్ నేను అయిపోయింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినందుకు 10th వీక్ లో కెప్టెన్ అయ్యాను. మళ్ళీ అమ్మాట మీకు అనాలని ఎందుకు అనిపిస్తుంది? 10th week లో అయితే అయ్యావు కదా. పొరపాటు బిగ్ బాస్ సెకండ్ రౌండ్ పెట్టుంటే ఆడేదాన్ని. ఐ నో, బట్ స్టిల్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సంజన గారు, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. పొరపాటున గిరపాటున నిఖిల్తో కాంపిటీషన్, డెమోన్తో కాంపిటీషన్, ఐఎమ్ రెడీ టు ఫైట్. ఐఎమ్ హియర్ టు ఫైట్. పొరపాటున కాదు. నేను సెకండ్ రౌండ్ పెట్టినా కూడా నేను ఒక్కటే చెప్తా, చై ఇరిగిపోయినా నేను గివ్ అప్ ఇచ్చేదాన్ని కాదు. ఏడ్చుకుంటూ అయినా నించునేదాన్ని. కానీ ఫైట్ బాగా చేస్తావు. యా, దట్ ఈస్ వర్డ్. నాకు మీలో ఇదొక్క వర్డ్ నచ్చట్లేదు. నాకు డీప్గా హర్ట్ అవుతున్నాను. ప్లీజ్ మళ్ళీ రిపీట్ చేయకండి. నిన్న కూడా గేమ్ పెట్టినప్పుడు డెమోన్ అయితే ఏదో మిరుగా తీస్తాడు అనే రేంజ్ లో ఏదో చెప్పారు. అండ్ ఆల్సో ద లాస్ట్ వీక్ ఆల్సో ఇమాన్యుయల్ అండ్ ఎవరు గౌరవ్ ఆడినప్పుడు నువ్వు వెళ్ళుంటే కష్టం అయిపోయేది అని అన్నారు. నేను నీకు అది మీరు నాకే పోలించుకొని చెప్పలేదు. మీరు నాకే అన్నారు. నీకు రితుకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి నాకు క్లోజ్ ఫ్రెండ్ నిఖిల్ పోయేసి తన మీద పెట్టాను నేను. సంజన గారు, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు నిఖిల్, గో అండ్ సే ఇట్ ఇన్ పర్సనల్లీ. చూడు, ఇంకా కోపంలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు లోపల. అది మీరు వెళ్ళి సో నేను అస్సలు నిన్ను తగ్గించడానికి లేకపోతే నిన్ను తక్కువ చేయడానికి ఎక్కడా ఏమీ చెప్పలేదు. ఉదయం 11:30. నేను మీకే చేస్తాను నేను మాట ఇచ్చి వెనకపోలేదు. ఏమున్నది, నాకు మాట్లాడతాను నేను ఒకసారి. ఫీల్ అయ్యాడు అంతే. గట్టిగా ఫీల్ అయ్యాడు. కొద్దిగా మాట్లాడవా? మీరు అండ్ సంజన గారు బాండ్ చాలా స్ట్రాంగ్. ఆఫ్టర్ దిస్ నిన్న టాస్క్ నా సీరియస్లీ షీఈస్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ టు అమ్మాయి ఉంది. ఈ ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఈక్వల్. ఫస్టే చెప్పాలి. మధ్యాహ్నం 1 అన్నా, సంజన గారితో మాట్లాడలేదా? పాప ఫీల్ అవుతుంది. ఏముందిలే, అయిపోయిందిగా. కోపం కాదు, హర్ట్ అయ్యాను. కోపం ఎందుకు వస్తుంది? ఇంకేముందలే, నాకు ఫేక్ తెలియదు. నేను రియల్గా ఫేక్ అంటే అది ఫేక్ గేమ్ అని అనలేదు. తెలిసిపోతుంది. ఆమె ఏం ఆలోచించిందంటే, వీళ్ళిద్దరు అప్పటికే స్ట్రగుల్ అవుతున్నారు, నువ్వు కామ్గా ఉన్నావు అంటే నువ్వు మోస్తావేమో, నీకు ఆ పవర్ ఉంది కదా అనే సెన్స్లో పెట్టింది. కెప్టెన్గా చూడాలంటే వాళ్ళని నాకు సపోర్ట్ చేసేవాడు కదా. నాకు ఇచ్చిన రీజన్ నచ్చలేదు. ఇంకా వీళ్ళిద్దరు కూడా తన కోసం ఇంతకు ముందు రితు ఓకే నాకు చెప్పారు. నేను రితు ఉంటే రితుకి చేసి సపోర్ట్ చేస్తే నేను అర్థం చేసుకుంటా. ఇంకొక వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు? ఏమొచ్చింది? మధ్యాహ్నం 2:45.
ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం బాల్యం. వేలు పట్టుకొని నడవడం, గుక్కపెట్టి ఏడవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, వింత విషయాలు గుర్తుంచుకోవడం అన్నీ మొదలయ్యేవి బాల్యంలోనే. పెద్దయ్యాక మనుషుల ఇష్టాయిష్టాలు, అలవాట్లు, కోరికలు, ఆశయాలు, చిన్న చిన్న ఆశలు అన్నింటికీ బీజం పడేది ఈ ప్రాయంలోనే. ఈరోజు మీతో మీ బాల్యంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకరితో ఒకరు పంచుకునే సమయం. దివ్య, డెన్కి రండి. బిగ్ బాస్ ఈ ఫోటో ముట్టుకోవచ్చా? దివ్య, బిగ్ బాస్ ఆ ఫోటో ఎవరిదని మీరు అనుకుంటున్నారో వారికి ఆ ఫోటోనివ్వండి. ఓకే బిగ్ బాస్. ఫోటో 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 తనది లేకపోతే బర్నీ గారు. తనదేనా నీదేనా? తీయమ్మా, తీ తొందరగా. సుమనన్న. అవునా? సుమనన్న. మీదే కదా. సుమనన్న భలే భలే ఉన్నా అన్న. అదే ఇంకా ఇందాక ఆయన వైట్ సుమన్, అలా ఆ ఫోటోకి సంబంధించిన మీ జ్ఞాపకాలను అందరితో పంచుకోండి. బిగ్ బాస్, ఈ ఫోటో మా ఫాదర్ మదర్ చెప్పారు నాకు చిన్నప్పుడు. ఎంత పిలిచినా నేను చూడట్లేదంట. అటేపు కెమెరా కాసు కెమెరా పక్కన నించొని ఐస్ క్రీమ్ పెట్టుకున్నారంట. ఐస్ క్రీమ్ పెట్టుకుంటే అప్పుడు అలా చూస్తున్నానంట నేను. ఈ ఫోటో అదే నాకు మెమరీ. అక్కడ చిన్నప్పటి నుంచి స్వీటు ఐస్ క్రీమ్. ఎంత మీ ఏజ్ అక్కడ? 3 months 4 months. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చాము. చాలా చెన్నెలు ఒకే ఒక్క రూమ్లోని నేను, మా మదర్, ఫాదర్, మా సిస్టర్. మా ఫాదర్కి ఏమీ లేవు. యాక్చువల్లీ ఒక షాప్ ఉంది. అది ఆ షాప్ కూడా రెంట్ షాపు, మా తాతగారిది అది. కానీ మా నాన్నగారు ఆ ఓన్ షాప్ కొని మళ్ళీ దానిపైన హౌస్ కట్టించి అది చాలా కష్టపడి పైకి వచ్చాము. అందుకే ఒకటే అంటుంటారు, ఎలా పుట్టాము ఎలా పెరిగాము అన్నది అది మర్చిపోకుండా ఉంటే ఎప్పటికీ మనకు ప్రౌడ్ అన్నది రాదు అని నేను అనుకుంటున్నాను. మధ్యాహ్నం 3:15 తిన్నా లాస్ట్ క్లాస్. నేనేమన్నాను రా బాబు అన్న, నేనేమనలేదు, నాకేం సంబంధం లేదు, నేనేమనలేదు. చైల్డ్హుడ్ మెమోరీస్ అంటే ఆ చైల్డ్హుడ్ గుర్తు తెచ్చుకుంటుంటే కూర్చో కూర్చో, ఎంత ఫాస్ట్ గా డేస్ అయిపోయింది. కూర్చో కూర్చో కూర్చో, నువ్వు నడితే ఇంకెక్కువ. తల్లి మ్యారేజ్ గుర్తు తెచ్చుకుంటే ఆ డేస్ లో మేము ముగ్గురున్న డేస్, ఈరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, అది గుర్తుకొచ్చింది. మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా. అది చెప్పినప్పుడు కూడా అంతే. నువ్వు ఒక క్వశ్చన్ రేస్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చేయడానికి ఇవ్వు. ఎడుతున్నారా? ఆన్సర్ చేయట్లేదు, ఎడుతున్నారా? ఏం లేదన్నా. ఏడవడం ఆపమన్నం కూడా తప్పేనా? ఇక్కడ ప్లీజ్, నీలో ఉన్న వర్స్ట్ పార్ట్ అది నిజంగా. ఇప్పుడు అదే ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పాయింట్ రేస్ చేసిన, ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానమైన చెప్పండి నువ్వు. నేను ఆలోచిస్తానా, నేను ఏడుస్తానా, నేను చేస్తానా, నీకు అనవసరం. అది వదిలే, లేకపోతే నన్ను ఏడు పాపమన్నాను రా. నువ్వేం నాకు చెప్పేది? అడగడం ఎందుకు, మళ్ళీ అనడం ఎందుకు? చెప్పడం ఆపమన్నది రా. ఏడుస్తున్నావు ఆపరా, ఏడు ఆపరా అన్నాను రా.
డెమాన్ పవన్ది కాదు, నాది కాదు. నాది అంత పెద్ద ఫోటో ఏం లేదు అసలు. నీదేనా? చిన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏమైంది ఈ మధ్యలో? ఏ నైస్, మీ అన్నగాడు మామూలుగా లేడు. సాయంత్రం 4 గంటలు. సో ఇది నేను, ఇది మా మమ్మీ, ఇది మా అన్నయ్య. ఈ ఫోటో తీసింది మా డాడీ. సో ఆయనకేమో అన్ని కాస్ట్లీ అన్నీ వేసేవాళ్ళు, నేనేమో ఇలా ఉండేదాన్ని. మా అన్న వాడిని అన్నీ నేను వేసుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నేను మా అన్న చదివిన స్కూలు, మా అన్న చదివిన కాలేజ్, మా అన్న వాడిన షర్టు, మా అన్న వాడిన చెప్పులు, అప్పటి నుంచే మొదలైంది ఇలాగా నాకు అబ్బాయిలు బట్టలు వేసుకోవడం. మీరు ఈ ఫోటో తెచ్చారు కదా, మీకు ఈ ఫోటోకి మీకు నాకు ఒక సంబంధం ఉంది, చెప్తాను నేను మీకు. సో చిన్నప్పుడు ఏంటనంటే నేను మా నాయనమ్మ నాకు అన్నం తినిపించేది. అన్నం తినిపించేటప్పుడు ఈవినింగ్ నేను ఒక సీరియల్ చూస్తుండేదాన్ని. ఆ సీరియల్లో ఈయన విలన్. ఆ సీరియల్ చూసేటప్పుడు ఈయన పోయి ఇలా పట్టుకోవడాలు, ఇలా లేపడాలు, ఇలా డోర్ వేయడాలు, ఇవన్నీ చేసి అప్పటి నుంచే నేను యాక్టర్ అవ్వాలి, అలా టీవీలోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా నేను మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని. అలా చూస్తూ ఉన్న నేను ఇలా మీతో ఈ ఇంట్లో ఉంటానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలిసి యాక్ట్ చేసాం కూడా. అండ్ ఇప్పుడు మీరే నా ఫోటో తీసుకొని వచ్చారు. నేను కూడా మీలాగా ఒక పెద్ద విలన్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అండ్ మిగతాదంతా నా లైఫ్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా చైల్డ్హుడ్ అంతా చాలా మెమరీస్ ఉన్నాయి. నన్ను ఇలా మా నాన్న ఇక్కడ ఎత్తుకొని తిప్పుకుంటూ, మా మమ్మీ ఏమో తినిపించుకుంటూ తిరిగేవాళ్ళు. ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ కిడ్ ఇన్ మై హౌస్. సాయంత్రం 5:45. పవన్ నీ ఫోటోరా? నువ్వు ఈ అన్నట్టే ఉన్నా. ఈజీ కదా, ఇమ్ము తెచ్చి నువ్వే అనుకుంటున్నా నేను ఇది. చిన్నప్పుడు దాంట్లో ఇది ఇచ్చరా స్టూడియోస్ కిడ్డా? అప్పుడే మెడల్ గెలుస్తున్నావు టాస్క్. ఈ ఫోటో వచ్చేసి నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈయన నేను చెస్ ఛాంపియన్ అనమాట. అండ్ నాకు చెస్ నేర్పించింది మా ఫాదరే. సో మా ఫాదర్ నేను ఆడుకునేవాళ్ళం. స్టార్టింగ్లో నేను ఓడిపోయేవాడిని. తర్వాత వన్స్ మా డాడీని ఓడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ ఓడిపోలేదు నేను మా డాడీతో. సో ఆయనకి కూడా నా మీద ఉండేది, వీడు బాగా ఆడుతున్నారు. ఆ మాస్టర్ నాకు వితౌట్ చెస్ బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కడ నేర్చుకోకుండా ఆడానని చెప్పి నన్ను వేరే వాళ్ళకి చెస్ నేర్పించడానికి స్టూడెంట్స్కి నన్ను ఇంటింటికి పంపించి ట్యూషన్ చెప్పించేవారు అనమాట. సో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ రావడం, పైగా వాళ్ళ పిల్లల్ని నేను డైరెక్ట్ ఓడించడం. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. థ్యాంక్ యూ బిగ్ బాస్. సాయంత్రం 6 గంటలు. కృష్ణ దేవుడు గెటప్ ఎవరు వేసుకున్నారు? మమ్మీ పక్కన బ్లూ సారీలో ఉంది. ఇవ్వండి. కళ్యాణ ఎక్స్పెక్టెడ్, అది కళ్యాణే అనుకున్నా. లిప్స్టిక్ చూడు. అనుకున్నాను. ఓకే, ఇది కృష్ణాష్టమికి 5th క్లాస్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. మా వార్డెన్ నేనంటే చాలా ఇష్టం అనమాట. చిన్నపిల్లల్లో ఉంటాడు 6th క్లాస్లో అని చెప్పి ఆ రోజు మార్నింగే సడన్గా మా ప్రిన్సిపల్ ఎవరినో కొన్ని హాస్టల్లో ఎవరిలో ఒకళ్ళు ఇద్దరు కృష్ణుడి వేషం వేయించి అర్జెంట్గా అని చెప్తే, పవన్ కళ్యాణ్ రా అర్జెంట్గా అని చెప్పి తీసుకొచ్చి నన్ను ఉదయం తీసుకొచ్చి సాయంత్రానికి మనల్ని కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారనమాట. ఇది ఈ ఫోటోకు ఉన్న ఫ్లాష్ బ్యాక్. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఎక్స్ప్రెస్. చాలా బాగుంది. డాడీకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ బిజినెస్లోకి దిగ్గానే చాలా హై చూశారు డాడీ. అంటే చూసి ఆశ్చర్యపడిపోవాలి, ఎక్కడ వీడికి ఎలా ఇంత బిజినెస్ ఎలా అవుతుంది అసలు అని చెప్పి. నేను పుట్టినప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పారు. ఆఫ్టర్ 2-3 ఇయర్స్కి ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల మోసపోయి మొత్తం జీరోకి వచ్చేసారు డాడీ. నేను ఫస్ట్ క్లాస్లోనే నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు. అంటే మా డాడీ మా అత్తయ్య ఇద్దరు ట్విన్స్ అనమాట. మా డాడీతో తిరిగింది గుర్తులేదు, మా మమ్మీతో తిరిగింది గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. 2nd క్లాస్లోనే నేను వెళ్ళిపోయాను. అత్తను చాలా బాగా చూసుకునేది, కానీ ఎంత అత్తైనా అమ్మ డాడీ పక్కన లేరు.
మా తాతయ్య నాకు ఎలా ఉంటారో తెలియదు. ఫస్ట్ చాలా లోస్ చూశాను నేను చిన్నప్పుడు అంతా. మొత్తం ఎక్కడ అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు, నేనేం చేశానని నన్ను ఎందుకు ఇంత దూరం పెడుతున్నారని తెలిసేది కాదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తిట్టుకునేవాడిని ఎప్పుడు. ఏంటి నాకు లైఫ్ ఏంటి అసలు, ఎవరు చూసుకునేవారు లేరు. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మైండ్ సెట్ ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించేస్తున్నాం, బెస్ట్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం, బాగా చూసుకుంటున్నాం అంటే కాదు, ఒక ఎమోషనల్ అనేది ఉంటుంది చిన్నపిల్లలకు కూడా. అది నాకు చిన్నప్పుడు దొరకలేదు. బట్ నాకు ఆ టైంలో తెలియదు అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ హైట్స్లో ఉన్న పర్సన్స్ జీరోకి వచ్చేసారంటే ఈవెన్ ఐ డోంట్ ఇమాజిన్ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు ఆ లైఫ్ అంతా. అండ్ ఇంకా నాకు ఏం చెప్పాలనిపించలేదు ఇంట్లో వాళ్ళకి కూడా. ఇలా ఇలా నాకు మీరు కావాలి, డాడీ నాకు నువ్వు కావాలి. నాకు తెలిసినప్పటి నుంచి నేను మా డాడీ దగ్గర లేను, మా మమ్మీ దగ్గర లేను, నీతో ఉండాలి డాడీ అని చెప్పలేకపోయాను. ఇప్పుడు ఒక్కసారి ఇప్పటికీ నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్. నేను డాడీకి కానీ మమ్మీకి కానీ ఏమీ చెప్పలేను. ప్రతి ఒక్కరు ఫోన్లు చేశారు హాస్టల్కి. బట్ నా పేరెంట్స్ నుండి ఒక మంత్స్ వరకు కాల్ వచ్చేది కాదు. ప్రతి ఆదివారం నేను హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. ఫోన్ వస్తుందేమో. బట్ ఫోన్లు వచ్చేవి కాదు, ఏమి వచ్చేవి కాదు. నేను ఎక్కడ అలవాటు పడాలి అని. బట్ అక్కడ ఇదంతా ఒక సైడ్ ఆఫ్ కాయిన్, ఇదంతా నాదే. బట్ వాళ్ళు పడిన కష్టాలు మాత్రం చాలా ఎక్కువ పడ్డారు. నన్ను ఏ కష్టం లేకుండానే చూసుకున్నారు. బట్ పేరెంట్స్ లేని లోటు నాకు నిజంగా ఉంది. ఆల్మోస్ట్ నా 23 yearsలో జస్ట్ 4 years నేను వాళ్ళతో ఉన్నది. మంచి లైఫ్ ఉంటుంది, వాళ్ళతో హ్యాపీగా ఉంటాం. బట్ ఏ పేరెంట్స్ కూడా కావాలని చెప్పి అలా చేయరు. బట్ ఏదో ప్రాపర్ రీజన్ ఉండే ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి నీ మీద చాలా ప్రేమ ఉంటుంది కళ్యాణ్. 100% నీ మీద ప్రేమ లేకుండా ప్రతి ఎపిసోడ్ చూసి ప్రౌడ్ ఫీల్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత మంచిగా ఇంకా ప్రేమగా ఉంటారు వాళ్ళు కూడా, నువ్వు కూడా ఉండు. సాయంత్రం 6:30 నేను కాదేమో అమ్మయ్య. అబ్బా అబ్బా తిప్పరా ఇంకెందుకు రా డిలే. ఎందుకమ్మా చాలా బాగుంది, అడిగావు కదా. చూడగానే ఎవరు మోతిచూరు లడ్డు ఏం మోతిచూరు లడ్డువే చూసి ఎంత నవ్వుకున్నాను. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, ఇలా నాకు గెటప్ వేసి ఫోటో షూట్స్ చేయించాలి అని చెప్పి ఒక స్టూడియో ఉండేది మా ఇంటి దగ్గర. అప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చాం. సో ఫ్రెష్గా గుండు ఉంది కదా అని చెప్పి గుండుకు సూట్ అయ్యే గెటప్లు ఏ ఉన్నాయి కూడా అవి కూడా ఏం చేసి మా అమ్మ అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా సజెస్ట్ రౌడీ గెటప్ వేద్దాం అని చెప్పి ఇలా రౌడీ గెటప్ ఒకటి వేయించి ఇలా ఒక ఫోటో దిగించింది. రౌడీ గెటప్. నెక్స్ట్ చిన్నప్పుడు మెమరీస్ అంటే అంతే, నా చైల్డ్హుడ్ అంతా చాలా పీస్ఫుల్ ప్లెజెంట్. అంతా తింటూ లడ్డూలాగా అవ్వాలి, ఇంకా తినాలి, ఏది కొత్తది దొరికితే అదే ఉన్నాయి తప్ప నా పేరెంట్స్ అందరు నన్ను చాలా బాగా చూసుకున్నారు ఇద్దరు. నేను ఈ పొజిషన్లో నేను ఇంత ఉన్నానంటే ఒక ఎడ్యుకేషన్ వైజ్ అయినా లేదంటే ఒక మనిషిగా నేను ఇంత ఈ స్థాయి వరకు వచ్చానంటే మొత్తం మా అమ్మ వల్లే, మా నాన్న వల్లే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సాయంత్రం 6:45 తనుజ ఓకే. నా దగ్గర ఉన్న ఫోటో ఇమాన్యుయల్. ఇది నేను ఇమాన్యుయల్, ఇది మా అన్న డానియల్. సో ఇయర్కి ఒక ఫోటో ఉంటుంది మాది ఇప్పటి వరకు కూడా, స్టిల్ ఈ రోజుకి కూడా. మా నాన్న చిన్నప్పటి నుంచి ఇద్దరికి సేమ్ డ్రెస్సులు తెచ్చేవాడు. మళ్ళీ ఎందుకంటే నేను గొడవ పెట్టేసేవాడిని, లేదు అన్న కలర్ బాగుంది, నా కలర్ నచ్చలేదు అలా. సో అది ఈ ఫోటో. కష్టాలు అందరికీ ఉంటాయి. సో మా అమ్మ చెప్తా ఉంటుంది, నన్ను కంటం ఇష్టం లేదు మా అమ్మకి.
ఎందుకంటే అప్పటికే మా అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదంట మా ఇంట్లో. మా చిన్న పాక తాటాకులతో ఉండిద్ది మా పాక. స్టిల్ నా 10th అయిపోయే వరకు కూడా చిన్న ఇలా పాక 4-5 తాటాకులతో అలా కప్పేసి ఉంటుంది. మా అన్న పుట్టిన 1.5 yearకో ఏమో నేను కడుపుని పడ్డాక మా అమ్మ మా నాన్నకి చెప్తే, మా నాన్న వద్దు, మనకే తినడానికి లేదు, ఇంకొకటి వద్దు, అంటే అబ్బాయినా అమ్మాయినా మనం పెంచలేము. అమ్మమ్మ ఆపి, ఉంచండి, నాకు అబ్బాయి పుడతాడని అనిపిస్తుంది, వాడి వల్ల మీ లైఫ్ మారిద్ది అని చెప్పి మా అమ్మమ్మ పట్టుపట్టి ఉంచింది. సో అప్పట్లో మా అమ్మ చెప్తా ఉండేది, నేను కడుపుని పడ్డప్పుడు తినడానికి తినలేక మా అమ్మ మట్టి తినేదంట. మట్టి, మా ఇంటి పక్కన అన్ని చేలు ఉండేవి, ఆకలికి తట్టుకోలేక వెళ్ళిపోయి పొలంలోకి వెళ్ళి మట్టి తినేదంట మా అమ్మ. అది చెప్పి నేను ఇప్పటికీ ఏడ్చిద్ది స్టిల్, అలా కన్నాను నిన్ను అని. నేను మా అన్న చెయ్యని పని అంటూ లేదు. చిన్నప్పటి నుంచే ఈ ఏజ్ నుంచి కూడా మేము పొలం మిరగాలు కోయటానికి, పత్తి తీయటానికి, సిమెంట్ పనికి, అలా ఒక్క పని కాదు అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. స్టిల్ నా డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కూడా 3 వరకు క్లాసులు విని 3 o'clock వెళ్ళి మళ్ళీ క్యాటరింగ్ సర్వీసింగ్కి వెళ్ళేవాళ్ళం నేను మా అన్న. నైట్ 2-3 వరకు క్యాటరింగ్ చేసేసి వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ డిగ్రీ క్లాసులు. అలా మా డబ్బులతోనే మేము పోగేసుకొని మా స్కూల్ ఫీజులు కట్టుకుంటా, మా కాలేజ్ ఫీజులు కట్టుకుంటా ఎదిగాం. వీడు లిటరల్లీ నా లైఫ్కి వీడు హీరో. ఎందుకంటే వీడిని నేను ఎప్పుడు ఇది కావాలని అడిగేవాడు కాదు. సూపర్ క్యాండిడేట్ వీడు. చిన్నప్పటి నుంచి నన్ను సంకలో పెట్టుకొని మరో నాన్నలాగా పెంచాడు నన్ను. మేమిద్దరం పనికి వెళ్తే ఒక 20 మూటలు మోయాలంటే నన్ను 5 మోయనిచ్చేవాడు, వాడు 15 మోసేవాడు. వాడు సన్నగా ఉంటాడు, అయినా అసలు నన్ను పని చేయనిచ్చేవాడు కాదు, నన్ను ఇలా పట్టుకొని పెంచాడు డిగ్రీ వరకు కూడా. వీడు 3 years నుంచి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, తెలీదు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలీదు. ఇద్దరం ఇండస్ట్రీకి వచ్చాక, మీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు కదా, నువ్వెందుకు సక్సెస్ అవ్వలేదు, మీ తమ్ముడికి అంత పేరుంది కదా, నిన్ను ఎవరో ఒకరి దగ్గర పెట్టియచ్చు కదా, నిన్ను రికమెండేషన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కించి చెప్తూ ఉంటారు కదా. దానికి వాడు ఫీల్ అయిపోయేవాడు. లేదు, నేను నా తమ్ముడు వల్ల సక్సెస్ అవును, నేను నా కాళ్ళ మీదే నిలబడి సక్సెస్ అవుతాను అని చెప్పేసి స్టిల్ ఈ రోజు కూడా వాడు నన్ను ఒక్క హెల్ప్ అడగలేదు. నీకు వాళ్ళు తెలుసు కదా, వీళ్ళు తెలుసు కదా, వాళ్ళ దగ్గర పెట్టించు, వీళ్ళ దగ్గర పెట్టించు అని. లైఫ్లో ఒక్క సినిమా అన్నా తీసి చచ్చిపోతా అంటాడు నాతో. వీడు కన్ఫామ్గా ఒక డైరెక్టర్ అవుతాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను సినిమా ఇండస్ట్రీకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, మా అప్పులు ఇలా తీర్చుకోగలుగుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఈరోజు నిజంగా ఆ దేవుడి దయ వల్ల చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. మా అప్పులన్నీ తీర్చుకోగలిగాను నేను ఇండస్ట్రీకి వచ్చాక. మా పాక ఏదైతే ఉందో దాని ప్లేస్లో మా నాన్న మా డిగ్రీ తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లుని ఎక్స్టెన్షన్ చేసి 3 floors కట్టాను నేను ఇక్కడ సంపాదించిన డబ్బులతో. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నాం, మా అన్న హ్యాపీగా ఉన్నాడు. ఐఎమ్ సారీ వంశన్న, మా అన్నగాడు, ఐ లవ్ యూ వంశన్న, చాలా మంచోడు వీడు, నేనే దొంగనా కొడుకుని. రాత్రి 7 గంటలు. అరే వా. యాక్చువల్లీ ఇది నా యూకేజీ ఫోటో. నేను మా అక్క హైదరాబాద్లోనే చదివాము. యా, 3 అక్క చెల్లెలం. 3 పుట్టేసేసరికి ఊర్లో వాళ్ళు అండ్ నేటివ్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ మా నాన్న దగ్గర, మా మామయ్య దగ్గర 3 ఆడపిల్లలు అయ్యారు, చూసుకోండి, ఫ్యూచర్ చాలా కష్టం ఇన్ ద సెన్స్ అంటే ఆడపిల్లలకి ఏదైనా ఒక్కరికి ఒక బ్యాడ్ పేరు వస్తే 3కి వస్తుంది అది. సో ఎలా పెంచుతారో ఏంటో మీరు చూడండి అనేసి ప్రతి ఒక్కళ్ళు అలాగే చెప్పేవాళ్ళు. సో నాన్న ఒకరోజు అమ్మ దగ్గరకు వెళ్ళి, పిల్లలకి ఎక్కువ చదివించడానికి వీల్లేదు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక ఇంకా నెక్స్ట్ పెళ్ళియే, చదువులు అని నువ్వు ఏమేమో వాళ్ళ మైండ్లోకి పెట్టకు. మా మమ్మీ చాలా ఆలోచించి పిల్లల కెరియర్ అని భయపడి నా చెల్లిని మా అమ్మమ్మకి అప్పచెప్పి భయపడి పిల్లల లైఫ్ పాడైపోతుందేమో అనేసి ఎవ్వరికి చేయకుండా నన్ను మా అక్కని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి స్కూల్కి జాయిన్ చేయించారు. అండ్ మా నాన్నగారికి, వాళ్ళ ఫ్యామిలీకి, మా అమ్మమ్మ గారికి అందరికీ తెలిసింది దట్ ఇక్కడ ఉన్నామనేసి వచ్చి మమ్మీ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్, నా లైఫ్ కన్నా పర్లేదు, నేను హస్బెండ్ లేకపోయినా నేను ఉండగలుగుతా, కానీ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ అని
తర్వాత ఎలాగో అలా కాంప్రమైజ్ చేసి వాళ్ళని ఒప్పించి ఇంకా మధ్యలోనే స్కూల్ మధ్యలోనే తీసుకొని వెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. మా ముగ్గురికి క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ బయటకు వెళ్ళడం అంటూ ఏమీ లేదు, ఏది ఉండేది కాదు. మా మమ్మీ చాలా అంటే చాలా సఫర్ అయ్యారు బికాస్ ఆఫ్ మీ. అండ్ ఒకరోజు తను వచ్చి నన్ను అడిగారు, ఏం చేయాలనుకుంటున్నావు, పోనీ అదైనా నాకు చెప్పు, మీ నాన్న మాటకి మామయ్య అందరూ పెళ్ళి అంటున్నారు, పెళ్ళి కాదు అని అంటే నేనే పెళ్ళి అంటే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనేసి. తర్వాత ఇండస్ట్రీ అనేది బై యాక్సిడెంట్, నేను ఎప్పుడూ అనుకోలేదు నేను వస్తాను చేస్తాను అనేసి. ఇప్పుడు మీరందరూ చెప్పినట్టు మీ అందరి లైఫ్లో సూపర్ హీరో అని ఉంటారు కదా, నా లైఫ్లో ద బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. ఎందుకంటే నా వల్ల అవ్వద్దు అనేది కూడా నాకు ఒక సపోర్టివ్గా నువ్వు చేయగలుగుతావు, నువ్వు వెళ్ళు అని పంపించింది మా మమ్మీ. మీరెంతగా నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో నేను అంతకన్నా ఎక్కువగా మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ద రీజన్ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అండ్ నాకు ఎంత మంచి పేరు వచ్చినా దాని వెనకాల మీరు ఉన్నారు. బికాస్ ఆఫ్ యూ సావిత్రి ఐఎమ్ హియర్ టుడే అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ అనుజ, పూజ, ఈ టైంలో నేను మీతో ఉండాలి బట్ హ్యాపీగా ఉన్నా బికాజ్ వాళ్ళు నాకు చెప్పి పంపించింది ఒకటే, ఎక్కువ రోజులు నువ్వు ఉండవు వచ్చేస్తావనే కాన్ఫిడెంట్ ఉంది అన్నారు. అండ్ ఇంకొకటి, నీకు కూడా నీ కెరియర్ ఇంపార్టెంట్ కదా, సో నువ్వు వెళ్ళు అనేసి చెప్పి పంపించారు. అండ్ ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మమ్మీ, ఐ లవ్ యూ. రాత్రి 8:45. బిగ్ బాస్ ఈరోజు మీకు ఇస్తున్న టాస్క్ రాయల్ శాండల్ ద రాయల్ రీల్ ఆఫ్. సంతూర్ రాయల్ శాండల్ చందనంతో చేయబడింది. ఇందులో సోప్, శాండిల్వుడ్ సెరం మరియు ఫేస్ ప్యాక్ ఉంటాయి. ఇవి ట్యాన్ని రివర్స్ చేసి చర్మకాంతిని మెరుగుపరుస్తాయి. ఈ టాస్క్లో ఇంటి సభ్యులు 2 టీమ్స్గా ఆడాలి. ఈ టాస్క్లో భాగంగా ప్రతి టీంలోని ఒక సభ్యులు తమ తరహాలో క్రియేటివ్గా ఒక రీల్ షూట్ చేయాలి. ఈ టాస్క్లో గెలిచిన సభ్యులకు సంతూర్ రాయల్ శాండల్ హ్యాంపర్ లభిస్తుంది. గుడ్ లక్ బిగ్ బాస్. రాత్రి 9. బెస్ట్ ఆఫ్ లక్. ఇవాళ నేను నా హస్బెండ్తో చాలా రోజుల తర్వాత గ్రాండ్ డేట్కి వెళ్తున్నాను, కానీ ఇదేంటి నా ఫేస్లో అసలు గ్లోనే లేదు. నా దగ్గర ఉంది సంతూర్ రాయల్ శాండిల్ 3x శాండిల్ పవర్ ఫార్ గ్లో. ఫస్ట్ స్టెప్, Santur Royal Sandal Soap for deep cleansing. Second step, Santur Royal Sandal Serum for instant glow. And final step, Santur Royal Sandal Face Pack for instant exfoliation. This is magic. I'm glowing and I'm date ready. అయ్యో, ఆఫీస్కి లేట్ అయింది. హాయ్ రితు. హే హాయ్ తనుజ. ఏంటి ఈరోజు ఫుల్ ఆఫ్ గ్లోయింగ్? వాట్స్ యువర్ సీక్రెట్? నా సీక్రెట్ ఏంటంటే సంతూర్ రాయల్ శాండిల్ సోప్. సోపా? ఓన్లీ సోప్ వల్ల ఇంత గ్లోయింగా? ఓన్లీ సోప్ ఒక్కటే కాదు తనుజ, సంతూర్ రాయల్ శాండిల్ సీరం ఉంది అండ్ ఫేస్ ప్యాక్ కూడా ఉంది. ఓన్లీ నీ స్కిన్ టైప్కేనా? అయ్యో తనుజ, నా ఒక్క స్కిన్ టైప్కే కాదు, ఆల్ స్కిన్ టైప్స్కి సంతూర్ రాయల్ శాండిల్ సోప్, సీరం అండ్ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది. నీ ఫేస్ కూడా నా ఫేస్ లాగా గ్లోయింగ్ అవ్వాలి అని అంటే సంతూర్ రాయల్ శాండిల్ యూజ్ చేయి. బికాస్ దిస్ ఇస్ 3x శాండిల్ పవర్ ఫర్ గ్లో. బిగ్ బాస్ సంజన గారు కొంచెం ఎనర్జీగా ప్రజెంటేషన్లో కూడా ఒక 5% బాగా చేసినట్టు నాకు అనిపించింది, నా ఫీల్. సో టీమ్ ఏని నేను విన్నర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను బిగ్ బాస్. Thank you, Big Boss. రాత్రి 11. ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని నేనే మాట్లాడడం మానేస్తా. నేను క్యాప్టెన్ అయినప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు? నేను క్యాప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు అంటే నేను బరువుగా ఉన్నాను లేదంటే మీకు అంత హ్యాపీగా అనిపించలేదు? ఈ రెండిట్లో ఒకటే. నువ్వు వచ్చేటప్పటికి లోపల నుంచి వస్తున్నావు నువ్వు. మీరు అసలు అక్కడ ఎందుకు లేరు? నేను క్యాప్టెన్ అయిన టైంకి నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎవరు లేడు బిజీగా? నీ క్యాప్టెన్ బ్యాచ్ కడుతున్నారు, అప్పుడు ఫోటో పట్టుకుని స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఫోటో పట్టుకుని వచ్చాక అప్పుడు బయట ఉన్నాను. బయట ఉంటే వచ్చి కంగ్రాట్స్ అని చెప్పాను, ఫోటో పెట్టమను, ఫోటో పెట్టా. తర్వాత ఎందుకు ఎత్తుకోలేదు? ఆవిడ క్యాప్టెన్ అయినప్పుడు ఆవిడ పైకి ఎత్తలేదండి. అది అవునా? ఇది చెప్పు.
ఎత్తలేదు. ఈ పెయిన్ తోటి నేను అసలు ఎత్తగలను అన్న. ఇప్పుడు ఓకేనా? సెట్ అయిపోయిందా? మనుషులు ఎత్తి ఎంత ఉందా? ఇప్పుడు ఓకేనా? అయితే ఎవరైతే ఇప్పుడు ఎత్తారా తను కానీ నెల్లు ఇలా ఇచ్చేసాను కదా. లైట్ బూజీ చూడు చూడు బూజీ నవ్వొస్తుంది. గౌరవ్ వచ్చి మాట్లాడు. నీకేమైంది? బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు యూ. మీరేంటి? నేనేమి కాదు కదా నీకు. సరే అలానే ఉండు, అదే మాట మీద ఉన్నాడు. అయితే క్లోజ్ పీపుల్ దగ్గర కూర్చొని కూర్చొని హలో హలో. రాత్రి 11:15. ఈ వారం జరిగిన బీబీ రాజన్ టాస్క్లో రాజులు, రాణులు, కమాండర్స్ ఎన్నో ప్రయోజనాల్ని, ప్రత్యేకమైన విందును ఆస్వాదించారు. కానీ ప్రజలుగా ఉన్న సభ్యులు మాత్రం ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయారు. మీకు వారిలా ఇష్టమైన విందును ఆస్వాదించే అవకాశం దక్కలేదు. ప్రజలు చేసిన తిరుగుబాటును నేను గమనించాను. మీరు తిరుగుబాటు చేసినందున మీకు కావాల్సింది ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు మీకు మాత్రమే కొన్ని లగ్జరీ ఐటమ్స్ గెలుచుకునే అవకాశం ఇస్తున్నాను. వీటిని పొందడానికి క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. మీ నలుగురిలో ప్రతి ఒక్కరికి 2 బాల్స్కి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. మిగిలిన ఇంటి సభ్యుల్లో మీకు ఎవరు బౌలింగ్ వేయాలన్నది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బౌలర్ వేసిన బాల్స్ను మీరు మీకు కావలసిన లగ్జరీ ఐటమ్స్కి తగిలేలా కొడితే ఆ ఐటమ్ మీదవుతుంది. సంజన, మీరు ఈ ఆటకు అంపైర్. రాత్రి 11:30. బీబీ ప్రజా లీగ్ కి రెడీ అండ్ మన నిఖిల్ నేర్ బౌలింగ్ చేయబోతున్నారు. అతను వేగంతో బౌలింగ్ చేయబోతున్నారు. మన గౌరవ్ ప్రజా గౌరవ్ బ్యాటింగ్ తో దేన్ని కొట్టబోతున్నారు? వెయిటింగ్ దో మన గౌరవ్ ప్రజా గౌరవ్ కాఫీని కొట్టారు. ఇప్పుడు నిఖిల్ గారు మళ్ళీ బాల్ అయిపోతున్నారు. వేగంతో బాల్ వేశారు. ఈసారైనా గౌరవ్ కొడతారా లేదా? కొడతారా లేదా? కొడతారా లేదా? అతను మష్రూమ్ ని కొట్టారు. ఓకే బిగ్ బాస్. సో ఫస్ట్ రౌండ్ ప్రజానాయకుడు ఇమాన్యుయల్ ఇప్పుడు అతను బ్యాటింగ్ తో దడదల్లాడించబోతున్నాడు. పిజ్జాని కొట్టాడు. ప్రజానాయకుడు ఇమాన్యుయల్ మటన్ ని కొట్టడానికి, గురి చూసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మటన్ ని కొడతాడా? అయ్యో కమెంటర్ ని కొట్టబోయాడు. ఎంపైర్ డిసైడ్ చేశారు అది వైడ్ బాల్ అని. ఈసారైనా మటన్ ని కొడతారా? చీజ్ ని కొట్టారు. నెక్స్ట్ కళ్యాణ్ మళ్ళీ వేశాడు. ప్రజాభరణి కాఫీ కొడతాడు. దివ్య బౌలింగ్ చేయబోతుంది. ప్రజా సుమన్ ప్రజా సుమన్ ప్రజా బిగ్ బాస్ ఒక్క బాల్ లో కొట్టాడు సుమన్ శెట్టి మటన్. దివ్య బాల్ వేస్తుంది. ప్రజా సుమన్ మటన్ ని కొట్టడానికి బిగ్ బాస్ 2 బాల్ సరిపోలేదు. బిగ్ బాస్ ఒక్కొక్క ఓవర్ ఆడతాం. బిగ్ బాస్ ప్లీజ్ 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 బిగ్ బాస్. ఆటలో మీ అందరి నిజాయితీ చూశాక ఇంకో 6 బాల్స్ ఇవ్వాలనిపిస్తోంది. డెమాన్ పవన్ బరిలోకి దిగాడు. ఇప్పుడు ప్రజానాయకుడు ఇమాన్యుయల్ కొట్టబోతున్నాడు మటన్ ని.
అగో కొట్టాను రసగుల్లాని. మళ్ళీ డెమాన్ పవన్ బాల్ విసిరాడు. నెక్స్ట్ బౌలింగ్ మన కెప్టెన్ తనుజ బౌలింగ్ వేయబోతుంది. మన ప్రజాభరణి దేన్ని కొడతారు? ప్రజాభరణికి సిద్ధంగా బాల్ వేసింది. ప్రజాభరణి కొట్టాడు. ఏమేం గెలిచాము? 3 లైన్ పెట్టండి. దేనికో దాన్ని తెలియదు. దోస, బ్యాటర్, మష్రూమ్, చీజ్, పిజ్జా, బ్రౌన్ బ్రెడ్, రసగుల్లా, ఘీ, బటర్, కాఫీ, మటన్, పోహా. రాత్రి 11:45. ప్రజానాయక ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా మహారాణి అని అనుకుంటావని? ప్రజానాయక నీ ప్రవర్తన అసలు బాలేదు. రాజా చూస్తున్నారా? ఎవడు రాజా కలర్ పెట్టరా అంటే కూర్చున్నాడు రాజాయుడు. డ్రమ్ములు ఇసిలేమంటే ఏం చేసింది? ఆ బోర్డు పేరెంటింగ్ వెళ్ళట్టు తిప్పింది. సరే వారిద్దరిని మినహాయించండి. ఆహా కత్తి అది రాణి లక్షణమా? ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళి చచ్చావా? అసలు దీనికి రాజుగారు డైరెక్ట్ గా వీలునామా రాయడం వల్ల రానైంది. కానీ దీనికి ఒక్క లక్షణం సైనికులు అయ్యే లక్షణం లేదు. ప్రజా కింద ఎవరన్నా ఉంటే దాంట్లో పడేయాలి. నువ్వు ఖైదీ కూడా పనికి రావే. అతన్ని జైలులో వేసి శిక్షించు రాజా. లాలీపాప్ ఎత్తితూ ఉన్నావు. మా రాజా నిఖిల్ గారు బ్రిటిష్ రాజు వచ్చాడు. ఆ పోర్చుగీస్ రాజుకి తెలుగు రాదు. నా బాధలు అర్థం కాదు. అదేమంటే ఎలా పట్టుకుని ఆలోచిస్తాం. ఏంటి అదేంటి? మా రాజా గారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడెప్పుడు పడేస్తావు అని చూసాడు. నువ్వు పడేయగల ఆయన కూడా పడేసాడు. 22 ఆఫ్రికాలు పెట్టారే టీము. 22. మేము దానికి న్యాయమే చేశాం కదా. ఏంటి మీకు ఇచ్చిన అప్లికాలు తీసుకుపోయి బ్లాక్ కవర్ లో పెట్టుకుంటున్నారు కదా. ఒక అప్లికానే మోసారా మీరు? ప్రజానాయకుడికి నోరు తప్పినది. మీకు మైండ్ తప్పింది. ఫస్ట్ లేచిన కాంచి రావటం. ప్రజలారా మాకు చిల్లీ చికెన్ కావాలి, చికెన్ సీజులు కావాలి. మళ్ళీ అవి మైక్రోవేవ్ లో వద్దు, అట్ల కాళ్ళ మీద వేయించండి. మీరు వంటోళ్ళ రానులా? మళ్ళీ మీ మొహాల చిరునవ్వు ఒకటి అనుకుంటా. పిల్లోడు సుస్సు కూడా బాగుండదా? భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. గౌరవ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504669కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 886650471కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.